అందరికీ విశ్వావసునామ సంవత్సరాది శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు ఇల్లపల్లి, బిక్కవోలు, గొల్లమామిడాడ, ద్రాక్షారామం, ద్వారపూడి, జ్ఞానయోగి మొత్తం 5 టెంపుల్స్‌ది చూపిస్తాననమాట. ఇది వెళ్ళే మార్గమధ్యం కూడా చాలా బావుంటుంది. ముందైతే మనం ఇల్లపల్లి ఎందుకు స్పెషల్ అంటే, అక్కడ ఉన్న ప్రతి స్తంభానికి చిన్న చిన్న శివలింగాల లెక్ మొత్తం కలిపి కోటి పైనుంటుంది. అది కాకుండా భూగర్భంలో వెంకటేశ్వర స్వామి ఉంటారు. అక్కడికి చాలామంది సెల్ ఫోన్ టార్చ్ లైట్ త్రూ కిందకి వెళ్ళి పక్క నుంచొస్తారు. ఇది మీరు చూస్తున్నదైతే గొల్లల మామిడాడ. ఇది సీతారాములు కొలువైన ఒక గుడి. ఇక్కడ అద్దాల మేడ ఇదంతా దాని ప్రత్యేకత అనమాట. అది కాకుండా మధ్యలో వీక్షించినదైతే బిక్కవోలు. అక్కడ వినాయకుడికి చెవులు పెద్దగా ఉండడంతో పాటు అక్కడికొచ్చిన భక్తులు గరికి సమర్పించి, దాంతో పాటు అక్కడున్న భక్తులంతా ఆ పెద్దగా ఉన్న చెవులలో చెప్తూ ఉంటారనమాట. వాళ్ళ కోరికలు అవన్నీ అంతా. ఇంకా ఇదైతే ద్రాక్షారామం. చాలామంది దక్షారామం అని కూడా అంటారు. ఇది కాశీ కంటే విశేషమైన క్షేత్రం అని చాగంటి వారు కూడా చెప్పారు. అది వెళ్ళే దారిలో ఇదంతా ఉంటుంది. ఇది కాకుండా దీని తర్వాత వచ్చేది వేరే వైపుగా వెళ్తే ద్వారపూడి అనపర్తి మీదుగా ద్వారపూడి జ్ఞానయోగి. అంటే ఇది ఆదియోగి కోయంబత్తూర్‌లో అయితే ఎలా ఉంటుందో, అలా ఇక్కడ జ్ఞానయోగిది స్టాట్యూ అయితే పెట్టారు. సో, ఇవన్నీ మనం ఒక రోజులో అయితే చుట్టేయొచ్చు. పొద్దున్న గనుక బయలుదేరినట్టయితే. ఇట్లా కాకుండా ఈ వెళ్ళే మార్గమధ్యం కూడా చాలా బావుంటుంది. గొల్లల మామిడాడలో వీటిలో గూడా అక్కడ అన్నదానానికి వాళ్ళు విరాళాలు తీసుకోవడంతో పాటు వాళ్ళక్కడ అన్నదానం కూడా చేసి ఐ మీన్ వాళ్ళక్కడ అన్నదానం కూడా ఇస్తారనమాట. ఇంకా ఈ రానున్న శ్రీరామనవమికైతే వాళ్ళకు ఆహ్వాన పత్రిక కూడా ఇచ్చి, ఖచ్చితంగా అక్కడ రావాలని చెప్పారు. ఎవరైనా వీలున్న వాళ్ళైతే వెళ్ళండి. ఈ వెళ్ళే మార్గమధ్యంలో అయితే నేచర్‌కి దగ్గరగా అంటే ప్రకృతికి మొత్తం చూసి మంచిగా అనిపించేలాగా మనసుకి హాయిగా ఉంటుంది. దాంతో పాటు మధ్యలో చాలా చిన్న చిన్న ఊళ్ళలో గుళ్ళు, అమ్మవార్ల విగ్రహాలు, అదే కాకుండా మధ్యలో మీకు ఈ ఎండాకాలంలో సేదతీరడానికి ఏదన్నా తాగడానికైతే కొన్ని పానీయాలు ఇవన్నీ లభిస్తాయి. సో, ఇదంతా ఒకసారి ఒక చుట్టేసి మీరు కూడా ఈ దైవ సందర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను.